హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను స్టవ్ క్లీనింగ్ వీడియో చేయబోతున్నాను. స్టవ్ నేను ఎలా క్లీన్ చేస్తాను ఏంటి అనేసి మీకు చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను. చూసేయండి. మొన్న పాలు పొంగిచ్చేసాము, అందుకనే స్టవ్ అంతా బాగోలేదు. సో క్లీన్ చేస్తున్నాను. ఎలా చేస్తున్నాను అనేది ఈ వీడియో చేయబోతున్నాను. ముందుగా ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారా ఎలా అయిపోయిందో? స్టవ్ అంతా పాలు పొంగిచ్చేసారు కదా. అలానే వండేసాను. ఆ రోజు దేవుడికి పెట్టుకుంటున్నాగా, కుదరలేదు వండటానికి, మొత్తం కడగటానికి అనేసి. నేను ఎప్పటికప్పుడే క్లీన్ చేస్తూ ఉంటాను. డే బై డే, లేకపోతే 2 days కి ఒకసారి. మంచిగా ఉంటే 2 days కి ఒకసారి క్లీన్ చేస్తాను. లేకపోతే డే బై డే క్లీన్ చేసేస్తాను. ఈరోజు అదే చేద్దాం అనేసి అనుకుంటున్నాను. ముందుగా ఇవి తీసేయాలి. విడిగా తీసేసి పక్కన పెట్టేసుకుని నేను సింక్ లో వేసేసాను. ఇవి కూడా తీసేయండి. ఇవి తీసి పక్కన పెట్టుకోండి. ఇవి ఎలా క్లీన్ చేయాలి అనేసి నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ప్లీజ్ చూసేయండి. ముందుగా ఈ విధంగా ఉన్న స్టవ్ ని క్లీన్ చేద్దాం. సబ్బు స్క్రబ్బర్ తీసుకున్నాను. మనం గిన్నెలు రుద్దే సబ్బు అయినా పర్లేదు, సరుపు అయినా పర్లేదు, ఏది వేసుకున్నా పర్లేదు. దాంతో ఇలా రుద్దేసేయండి క్లీన్ గా. ఈ విధంగా రుద్దేసుకుని సరిపోతుంది. కానీ ఇట్లా సైడ్ కార్నర్స్ ఉన్న వాటికి వెళ్ళి బాగా ఒత్తి పట్టి రుద్దేయండి. ఇలా కార్నర్స్, ఈ విధంగా ఉన్న కార్నర్స్ వైపు అయితే బాగా గట్టిగా రుద్దేస్తే పోతుంది, నీట్ గా అయిపోతుంది. నేను రుద్దేశాక మళ్ళీ వీడియో తీస్తాను. ఈ విధంగా రుద్దేశాక నేను ఒక చిన్న టిప్ చెప్తాను ఇక్కడ, అదే ఫాలో అవ్వండి. ఈ విధంగా రుద్దేశాక కడిగేటప్పుడు ఈ వీటిల్లో పడకోకుండా, వాటర్ పోకోకుండా ఉండాలంటే ఒక చిన్న టిప్ చెప్తాను. ఈ విధంగా నీళ్లు తీసుకొని రుద్దిన దాంట్లో ఈ విధంగా పోయండి, కడిగేసేయండి ఈ విధంగా. అప్పుడు వీటిలో అసలు పడవు. ఈ విధంగా వంచి ఇలా పోయటం వల్ల ఇది మొత్తం క్లీన్ అవుతుంది, ఇదంతా క్లీన్ అవుతుంది. వీటిలో కూడా పడవు. ఒకవేళ ఈ టిప్ మీకు నచ్చలేదు, బాగోలేదు అనుకుంటే మాత్రం, మాకు అలా సెట్ అవ్వదు, మాకు షింక్ లేదు పక్కన అనేసి అనుకున్న వాళ్ళు ఇలా వీటి కాడ, ఈ స్టవ్ వెలిగించే కాడ ఇట్లా మూత పెట్టేసేయండి. క్యాప్స్ నా దగ్గర ఏవి లేదు కాబట్టి చూపిస్తున్నా. మిక్సీ జార్ మూత ఇలా పెట్టేసేయండి. ఇలా లేకపోతే ప్లాస్టిక్ డబ్బా మూతలైనా ఏదైనా కానీ వీటి మీద ఇలా పెట్టేసి కడిగేసేయండి ఇదంతా. నేనైతే అలా కడగను, మాకు ఇక్కడ షింక్ ఉంది కాబట్టి ఈ విధంగానే నీళ్లు పోసేస్తా, వచ్చేస్తుంది. ఈ విధంగా మొత్తం క్లీన్ చేస్తుంది, ఇదంతా కూడా క్లీన్ చేస్తా కాబట్టి మొత్తం అవుతుంది. ఈ టిప్ నచ్చితే ఫాలో అవ్వండి. స్టవ్ క్లీనింగ్ అయిపోయింది. ఇప్పుడు దాని కింద ఉన్న పాలు పొంగిచ్చిన మొత్తం మరకలు అనిపించినాయి, ఇలా ఉన్నాయి కాబట్టి ఇది కూడా క్లీన్ చేస్తాను. ప్రతిసారి నేను ఇదే ఫాలో అవుతాను. ఈ విధంగా ఇది మొత్తం కూడా క్లీన్ చేసేస్తాను. టైల్స్ కూడా, షింక్ క్లీన్ చేస్తాను. షింక్ తో పాటు ఇవి కూడా క్లీన్ చేసేస్తాను. మొత్తం క్లీన్ చేస్తాను ఇదంతా. ప్రతిసారి డే బై డే అయినా 2 days కి ఒకసారి అయినా క్లీన్ చేస్తాను కన్ఫర్మ్ గా. అంతా రుద్దేశాక టైల్స్ కూడా నేను స్క్రబ్బర్తోనే రుద్దేస్తాను, కడిగేస్తాను రుద్ది. ఒకవేళ రుద్దకపోతే కొంతమంది తడిగొట్టుతో తుడిస్తే క్లీన్ అవుతుంది మంచిగా.
చూసారా ఎంత క్లీన్ గా అయిపోయిందో. స్టవ్, షింక్, టైల్స్ అంతా క్లీన్ గా అయిపోయింది. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో, లైక్, షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.